మొత్తానికి దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో ప్రతికూలత ఎదురవుతున్నటువంటి సమయంలో ఈ రంగంలో ఉపాధి కల్పనలో దుమ్ము రేపుతోంది హైదరాబాద్ సిటీ. గడిచిన 23-24 అంటే 2023-2024 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో ఐటీ ఉద్యోగాలతో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరును దాటేసింది మన భాగ్యనగరం. ఐటీ ఉద్యోగాల్లో దాదాపు 41.5% పెరుగుదల నమోదు చేయడం ఇప్పుడు సరికొత్త రికార్డుగా మారింది. అంతేకాదు ఇదే సమయంలో బెంగళూరులో జాబ్ గ్రోత్ 24% దగ్గరే ఆగిపోయిందంటే సీరియస్లీ ఇట్స్ గ్రేట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఐటీ ఉద్యోగాలకు కూడా హైదరాబాద్ అనేది ఒక హబ్గా మారిందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నేషనల్ వైడ్ ఐటీ జాబ్స్ వృద్ధి 4% తగ్గితే ఉద్యోగార్థుల ఆశల సిటీగా హైదరాబాద్ 166% అభివృద్ధిని అందుకోవడం విశేషంగానే మారింది. వీటిల్లో ఐటీ స్కిల్స్లో అనలిటికల్ జాబ్స్కి అత్యధికంగా 5.51% ఉద్యోగాలు టాప్ ప్లేసుల్లో ఉంటాయి. తర్వాతి ప్లేస్లో ఎజైల్ 5.3%, ఏపీఐ 4.5%, జావా స్క్రిప్ట్ అలాగే ఎస్క్యూఎల్ ఉద్యోగాలు 4%గా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలోనూ 4 శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ది నెంబర్ 1 స్థానం. స్కిల్డ్ టాలెంటెడ్ యువతకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది భాగ్యనగరం. సీరియస్లీ భాగ్యనగరం మన హైదరాబాద్ సిటీ ప్రపంచ పటంలో ఇప్పుడు ఐటీ రంగంలో దూసుకుపోతుంది, రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, హైదరాబాద్లో ఐటీ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుతానికి ఎట్లా డెవలప్ అయింది, రానున్న కాలంలో మన హైదరాబాద్ని ఇంకా ఎట్లా చూడగలం, ఇవన్నీ అంశాలు కూడా నిజానికి ఈ జనరేషన్కి అవసరం. భవిష్యత్ తరాలకు ఇదొక వారధిగా ఉండాలి. ద సిటీ ఆఫ్ ది గ్రేట్నెస్ చెప్పాల్సిన అవసరం మాపైన ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా హైదరాబాదీస్కి ఖచ్చితంగా ఉంది. అంటే హైదరాబాద్ అంటేనే సబ్బండ వర్గాలు ఉంటాయి. హైదరాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం అనే పేరు లేదు. ఏ దేశం నుంచి అయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడానికి అంత ఫ్లెక్సిబుల్గా అంత వెసులుబాటుగా ఉంటుంది. రెసిడెన్షియల్ పరంగా అయినా కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా అయినా కానీ, ఉద్యోగాల విషయంలో అయినా కానీ, కంపెనీల విషయంలో అయినా కానీ, దట్ ఇస్ ద గ్రేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దట్ ఇస్ ద గ్రేట్ ఆఫ్ దిస్ ల్యాండ్. మాట్లాడదాం హైదరాబాద్ గొప్పతనం గురించి, హైదరాబాద్ ఎదుగుతున్న విధానం గురించి. ఐటీ ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. మనతో పాటు పాల్గొంటున్నారు ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శివప్రసాద్ నందూరి గారు, CEO GTL, formerly known as JKT Consulting. శివప్రసాద్ గారు, వెల్కమ్ టు 4 PM డిబేట్. అండ్ పూర్వి కల్లూరి పవార్ గారు, ఆథర్ అట్లాగే చార్టెడ్ అకౌంట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వి గారు ఫర్ కమింగ్. కశ్మీర గారు, సీనియర్ ఐటీ రిస్క్ అండ్ కంప్లైంట్స్ అడ్వైజర్. అందరికీ వెల్కమ్ టు ఐ న్యూస్ అండ్ ద స్పెషల్ డిబేట్. ముందుగా ద లేడీస్ ఫస్ట్. పూర్వి గారు, ఎస్ యు ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. మీరు ఒక చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు, ఒక ఆథర్గా ఉన్నారు. అండ్ ఐ హర్డ్ అబౌట్ ద బుక్ నేమ్ మెటల్. సో బుక్ గురించి కూడా నేను విన్నాను బిఫోర్ మీరు వచ్చే ముందు కూడా. ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ గతంలో అంటే నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఐటీ పడిపోతుంది, ఐటీ ఇక లేదు హైదరాబాద్లో. సత్యం ఎఫెక్ట్ ఇన్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది. అప్పుడు ఒక డైలమా స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఐటీ ఉద్యోగాలకు నిజంగా భద్రత అనేది ఉండదు, ఏ రాత్రికైనా టర్మినేట్ చేసేటువంటి పరిస్థితులు ఐటీలో ఉంటాయి. అట్లాంటి ఐటీ ఈరోజు బెంగళూరు, సిలికాన్ వ్యాలీ అనే బెంగళూరుని తలదని ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి పోతుంది. ఎట్లా చెప్తారు మీరు, ఏం చెప్తారు? సో ఐ థింక్ అప్పుడు when there was a bust, చాలా సిటీస్లో అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ there was an impact అప్పుడు ఐటీ ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ లెవెల్ ఫోర్సెస్ని మార్చలేము. బట్ హైదరాబాద్ ఐ థింక్ ఈ లాస్ట్ 10 yearsలో ఇట్స్ గ్రోన్ అ లాట్ అండ్ టాలెంట్ పూల్ అండ్ ఆపర్చునిటీస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ the state government has done a lot, especially last few years with T-Hub and other incubators. Chala encouragement undi for young people. So I think it's a matter of pride that today Hyderabad has come out with such amazing statistics. But the city is very accepting. ఇక్కడ చాలా మంది నేను 20 yearsలో చూసాను, చాలా మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి దే ప్రిఫర్ టు సెటిల్ డౌన్ ఓవర్ హియర్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, వెదర్ అండ్ జనరలీ ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టెడ్
ఒక కాస్మోపాలిటన్ వైబ్ ఉంటుంది సిటీకి, అండ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా యూ కెన్ స్టే హియర్. And also connectivity also. Yeah. The connectivity to the city also, it's very easy, even Yes. through the train, through the bus, or even flight nunchi. Metro, Metro, and oh. even within the city, Within I the think city. transport options are great. But I think, yeah, the people are very welcoming, and meeko Hindi, Telugu, English, అవును. and lot of people out of state nunchi, I've seen them settling here very happily, buying houses and, you know, adapting to the life here. So I think ee karanal valla the talent prefer to stay here also, to continue to stay here, and that just, you know, improves the growth opportunities. అవును. Great. Kashmira.